350 ఎకరాలు ఇవాళ 27 కంపెనీలు మనం అప్పుడు అందరితో మాట్లాడి 27 కంపెనీలకు మనం డీడీలు కట్టించినాం, మంజూరైనాయి. మరి ఊసెత్తడం లేదు. ఆ పని ఎక్కడిదక్కడ ఉంది. మీరు చొరవ తీసుకొని మరి ఈ ప్రాంత నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు వచ్చేలాగా తప్పకుండా మీరు దాని ప్రయత్నం చేయాలి. 350 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ఒక 50 ఇండస్ట్రీస్ పడితే ఈ ప్రాంతంలో 10,000 మంది నిరుద్యోగులకు ఇవాళ ఉద్యోగాలు దొరుకుతాయి. దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి ఇవన్నీ గాలికి వదిలేసి మరి మీరు ఏదో చూపులాగా వీకెండే ఎమ్మెల్యేలాగా మరి వచ్చి వెళ్ళిపోతే మరి అది ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కాదు. కాబట్టి మేము గుర్తు చేస్తున్నాం మా పార్టీ పక్షాన, ఈ ఏడాది అవుతుంది మీరు చేయలేదు. మరి ఇదే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా మేము మరి ఇవి నెరవేరేంతవరకు అటు మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇటు మీరిచ్చినటువంటి బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నిటి కూడా అమలు పరచడానికి ఇంకా ముఖ్యంగా నిన్ననే నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఈ ప్రాంతంలో నీళ్ళ సమస్య ఎక్కువైంది. బెల్లంపల్లి పట్టణంలో నీళ్ళు వస్తలేవు, 15 రోజులు అవుతున్నాయని చెప్తే వాళ్ళ అధికారులు స్పందిస్తలేరని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. మరి ఇవన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటి చేసి మీరు మాట నిలబెట్టుకోవాలి. మాకంటే ఎక్కువ పని చేసి ప్రజల మన్ననలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి 15 లక్షలు అనౌన్స్ చేస్తారు కావచ్చని ఆశపడ్డారు. కానీ ఇవాళ నువ్వు చేసింది ఏంటిది? ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఒక బస్సు ఫ్రీ తప్ప నువ్వు మహిళలకు చేసింది ఏమీ లేదు. ఇవాళ నువ్వు మీటింగ్కి వచ్చిన మహిళలే ఇవాళ నీ మీద అసహనం వ్యక్తం చేసుకొని పోతున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా ఇదే మహిళలు నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు, నిన్ను పాతాళలోకం పాతి పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక నియోజకవర్గానికి వస్తే మరి పెద్దలు మరి వినోద్ గారు ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నో మాటలు చెప్పిండు. నా సొంత డబ్బులతోని నేను మెడికల్ కాలేజ్ ఇక్కడ కడతా అని చెప్పేసి వాళ్ళ మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిర్రు. ఆ రోజు ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రజలను మభ్యపెట్టిండు. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 మెడికల్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసింది. 12 కాలేజీలను దాంట్లో బెల్లంపల్లి ఉంటుందని ఆశపడ్డారు బెల్లంపల్లి ప్రజలు. కానీ బెల్లంపల్లి ప్రజల ఆశ నిరాశ అయింది. నిన్ను నమ్మి, నీ మాటను నమ్మి నువ్వు పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తా అని చెప్పేసి ఆశపడి మరి మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మీరు చేసింది ఏంటిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏడాది కాలంలో మీరు చేసినవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చినటువంటి ప్రొసీడింగ్లు ఏదైతే 100 కోట్ల రూపాయల ప్రొసీడింగ్లు ఉన్నాయో వాటన్నిటినీ కొన్ని మార్చి మళ్ళీ కొత్త వర్కులు పెట్టి మీరు కొబ్బరికాయ కొడుతున్నారు తప్ప మీరు చేసింది ఏంటిది ఇప్పటి వరకు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ముల్కళ్ళ నుంచి బెల్లంపల్లికి మంచినీరు ఇస్తానని మాట ఇచ్చారు మీరు. గతంలో 60 కోట్ల రూపాయలు అప్పుడే మంజూరై అప్పుడే టెండర్ అయినటువంటి సందర్భంలో ఆ డబ్బులనే మళ్ళీ మేము తీసుకొచ్చినామని మీరు కొబ్బరికాయ కొట్టారు. ఇవాళ నిన్నెల బ్రిడ్జ్ కావచ్చు, ఇవాళ ఎన్నో కార్యక్రమాలు కూడా మేము అప్పుడు తీసుకొచ్చినటువంటి డబ్బులనే మీరు ఇప్పటి వరకు చేసారు తప్ప ఇప్పటి వరకు మీరు చేసింది ఏం లేదు. మీరు చేయాల్సింది ఇవాళ ప్రజలకు అవసరం ఉన్నటువంటి మార్కెట్ మేము అప్పుడు ఏదైతే 5-6 కోట్లు పెట్టి ఏదైతే కట్టినామో దానికే సున్నాలేసి అది ఉన్నట్టు మీరు కొబ్బరికాయ కొట్టి మీరు దాంట్లో ప్రారంభోత్సవం చేశారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి బిల్డింగ్ను కంప్లీట్ చేసి ఆ ముందట ఉన్నటువంటి మంచిగా నీట్గా పార్కింగ్ చేసి అవన్నిటిని కూడా బాగా చేసి ప్రజలకు మంచి చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మీద పనులు చేసి మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అది మంచిది కాదు అనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు చేయాల్సింది మీరు మాట ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఇమీడియట్లీ తీసుకురావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలి. అట్లాగనే ఇవాళ మార్కెట్ను ఇంకా బాగు చేయాలి. ఇవాళ 100 పడకల ఆసుపత్రిని ఇవాళ అక్కడ స్టాఫ్ లేకుండా మరి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ స్టాఫ్ను పెంచాలి, అది బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా